జ్ఞానయుక్తమైన తీయని మాటల చేత మిమ్మల్ని తృప్తిపరచలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఎవరు విప్పలేని ఈ మర్మమైన మాటలు ఈ సేవకుడే విత్తాడురా, ఎవరు చెప్పలేని అద్భుతమైన మర్మము ఈ వీళ్ళే ఇత్తారురా అనే తీయటి మాటల చేత మిమ్మల్ని భ్రమపరచలేదు నేను. పౌలు అంటాడు, మీకు తీయటి మాటల చేత మిమ్మల్ని ఒక రకమైన ఉద్రేకం మీకు తీసుకురాలేదు అంటాడు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు ఏమండి కనుపరచుచు. పరిశుద్ధాత్మ ఏం చేపిస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది చెప్పండి, మీకు అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మొదటిది, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పశ్చాత్తాపపు మనసును ఒప్పించేస్తుంది. ఏం చేస్తుందమ్మా? పరిశుద్ధాత్మకు ఉన్న శక్తి ఏంటో తెలుసా? మొదటి, అది మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మన మీద ఉన్నప్పుడు మనలో కలిగించేది ఏంటో తెలుసా? మొదటి గుణం పశ్చాత్తాపమైన హృదయాన్ని కలిగిస్తుంది. పాపం ఒప్పుకోలు చేసే మనసు కలిగిస్తుంది. నువ్వేంటో తెలియపరుస్తుంది పరిశుద్ధాత్మ. నీ స్థితిగతులు చూపిస్తుంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అందుకే యేసుప్రభు వారి శిష్యులతో ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాడు అన్నాడు. ఆదరణకర్తకున్న అలవాట్లు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నప్పుడు మీ మనసు ఏంటో మీకు చూపిస్తుంది, మీ అలవాట్లు చూపిస్తుంది, మీ చెడుతనాన్ని చూపిస్తుంది, మీ లక్షణాన్ని చూపిస్తుంది, మీ నడవడికి చూపిస్తుంది, మీలో ఉన్న మూర్ఖత్వం, మీలో ఉన్న పాపం అన్నీ చూపిస్తుంది. పరిశుద్ధాత్మకున్న శక్తి అది. పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? హృదయం బద్దలవుతుంది. జ్ఞానం గలవాడు ఈ పని చేయమనండి. జ్ఞానం ఉంది నీకు,